ఎస్, అందరికీ నమస్కారం మై డియర్ ఫ్రెండ్స్. నా పేరు అబ్దుల్ షబీర్ అని. నేను వెస్టీజ్ లో నా గురించి ఒక షార్ట్ టైం, జస్ట్ 2-3 మినిట్స్ లో నా గురించి చెప్పి మీకు వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఫార్ములా నేను ఈరోజు మీకు చెప్తాను. ఓకేనా? ఎందుకంటే ఈరోజు 1st January 2026, కరెక్టా? సో అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రమ్ మై సైడ్. సో ఈ ఇయర్లో ఈ మీటింగ్ ఈజ్ మోస్ట్ 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 ఇంపార్టెంట్. ఈ రోజు నుంచి మీరు ఎగ్జాక్ట్ 1 ఇయర్ పర్ఫెక్ట్గా ఇప్పుడు నేనేం ఫార్ములా మీకు ఇస్తున్నానో ఆ ఫార్ములాని మీరు అప్లై చేసుకుంటే, ఎగ్జిక్యూషన్ చేస్తే 1 lakh రూపీస్ అర్న్ చేసేది ఒక 5%కి కూడా వితిన్ 1 ఇయర్లో క్రౌన్ అయ్యి 1 lakh అర్న్ చేసేది చాలా ఈజీ. సో ఆ ఫార్ములా నేను మీకు చెప్పకపోతున్నాను. నేను అబ్దుల్ షబీర్ అని వెస్టీజ్లో నేను 12.5 years బిఫోర్ జాయిన్ అయ్యాను. May 13th 2013లో నేను వెస్టీజ్లో కాలేజ్ చదివే టైమే అట్ ది ఏజ్ ఆఫ్ 19లో జాయిన్ అయ్యాను సార్. ఓకేనా? సో జాయిన్ అయ్యి నేను 2-3 months పని చేయలేదు. ఎందుకు చేయలేదంటే నాకు కాలేజు, ఇంటి, ట్యూషన్ వదిలేస్తే వేరేది ఏమీ తెలియదు. సో మా నాన్నకి షుగర్ ఉంది కాబట్టి వెస్టీజ్ గురించి ఒక పర్సన్ వచ్చి మా అప్లైన్ చెప్తే, నేను మా నాన్నకి షుగర్ తక్కువ అయితే, మా నాన్నకి షుగర్ క్లియర్ అయితే 100% నేను కూడా పార్ట్ టైంగా కాలేజ్ చదువుతూ ఈ బిజినెస్ చేస్తానని చెప్పా. ఓకే అని స్పిరులినా, నోని, మళ్ళీ నీమ్ ఈ 3 ప్రొడక్ట్స్ ఇచ్చారు. మా నాన్నకి 376 ఉండే షుగర్ లెవెల్ వితిన్ 14 డేస్లో 160కి వచ్చింది. ఆ రిజల్ట్ చూసి నేను ఈ బిజినెస్లో సీరియస్గా యాజ్ ఎ పార్ట్ టైమ్గా 2 hours 4 hours కాలేజ్ అయినాక పార్ట్ టైంలో స్టార్ట్ చేశాను. మా ఫ్రెండ్స్కి చెప్పాను, ఎవరు వినలేదు. మా రిలేటివ్స్కి చెప్పాను, ఎవరు వినలేదు. మా కొలీగ్స్కి చెప్పాను, మా నైబర్స్కి చెప్పాను, ఎవ్వరు వినలేదు. పరిచిత్ వాళ్ళు ధోకా ఇచ్చారు, అపరిచిత్ వాళ్ళు సాత్ ఇచ్చారు. రైట్? సో బస్ స్టాండ్లో దొరికిన వాళ్ళకి, రైల్వే స్టేషన్లో దొరికిన వాళ్ళకి, బస్లో సీట్ పక్కన కూర్చున్న వాళ్ళకి, ట్రైన్లో సీట్లో కూర్చున్న వాళ్ళకి, వాళ్ళందరికీ ఫ్రెండ్షిప్ చేసుకొని స్ట్రేంజర్స్కి ఈ వెస్టీజ్ గురించి చెప్పాను సార్. ఓకేనా? సో వాళ్ళకందరికీ వెస్టీజ్ గురించి చెప్పి స్లోలీ 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 ఒక నెట్వర్క్ బిల్డ్ చేశాను. ఈరోజు 12.5 years కంప్లీట్ అయింది. నాది హైయెస్ట్ చెక్ వెస్టీజ్లో 14,18,000 రూపీస్ ఉంది. 5 కార్లు వెస్టీజ్ నుంచి తీసుకున్నాను. దాంట్లో టాటా హ్యారియర్ అండ్ మర్సిడీస్ బెన్స్ కూడా ఒకటి. ఒక 3 crore రూపీస్ ప్రాపర్టీ అర్న్ చేసుకున్నాను వెస్టీజ్ నుంచి. 7 crore రూపీస్ అర్న్ చేశాను ఈ రోజు వరకు. రైట్? సో 6,40,000 మెంబర్స్ది టీం ఉంది నాది అక్రాస్ 4 స్టేట్స్లో సార్. 70 పీపుల్, 70 మెంబర్స్ నా టీంలో 1 lakh ప్లస్ అర్న్ చేస్తారు. ఓకేనా? 130 మెంబర్స్ కార్లు తీసుకున్నారు సార్. ఒక 7 మెంబర్స్ 50 lakh 60 lakh 70 lakh రూపీస్ది ఇల్లు కట్టించుకున్నారు. సో మనం చేసింది ఏంటి, మనం ఏం ఫార్ములా అప్లై చేసామో మన టీంకి, ఆ ఫార్ములా నేను మీకు ఈరోజు చెప్తా ఉన్నాను. ఫార్ములా టు అర్న్ 1 lakh ఈజీలీ ఫ్రమ్ వెస్టీజ్. వెస్టీజ్లో 1 lakh రూపీస్ అర్న్ చేసే ఫార్ములా ఈజీలీ. చూడండి, ప్రాక్టికల్గా మాట్లాడదాం. ఊరికే మోటివేట్ చేసి జోష్లో ఏం అవ్వదు. కరెక్టా? జోష్లో ఏం అవ్వదు. మనము హోస్ట్లో మాట్లాడదాం. ప్రాక్టికల్గా గ్రౌండ్లో, ఫీల్డ్లో పోయి ఏం చేస్తే ఎలా రిజల్ట్ వస్తుంది అనే గురించి నేను మాట్లాడదాం. ఎందుకింత నేను నా టీంకి ఎలా నేను ట్రైనింగ్, ఏ పాయింట్ గురించి నేను మాట్లాడతానో అదే పాయింట్ మీకు కూడా మాట్లాడతాను. ఎందుకంటే మహేష్ పీవీఆర్ గారు ఏం వేరే వాళ్ళు కాదు. హీ ఈజ్ వన్ ఆఫ్ మై క్లోజెస్ట్ ఫ్రెండ్. ఓకేనా? సో మా టీం ఏం వేరేది కాదు, మీ టీం ఏం వేరే కాదు. పర్ఫెక్ట్గా ఏం మీరు చెయ్యాలి గురించి, మీరేం చెయ్యాలి, మార్కెట్లో ఏం అవుతుంది, ఆ ప్రాక్టికల్గా మాట్లాడదాం. చూడండి సార్, మీ మైండ్లో ఒకటే ఉండాలి, ఏమంటే 1 lakh రూపీస్ ఎలా అర్న్ చేయాలి. ఒక పర్సన్, చాలా మంది స్టేజ్లో వస్తారు, జూమ్లో వస్తారు, చెప్తారు నేను అంత సంపాదించాను, ఇంత సంపాదించాను, నేను అది చేశాను, నేను ఇది చేశాను, బిఫోర్ వెస్టీజ్ నేను జీరో, ఆఫ్టర్ వెస్టీజ్ నేను హీరో, నేను ఆ కార్ తీసుకున్నాను, నేను ఈ బంగ్లో తీసుకున్నాను, నేను అంత ఫారిన్ ట్రిప్స్కి పోయి వచ్చాను. 100% ఇప్పుడు నేను కూడా అదే చెప్పాను. బట్ అక్కడ కూర్చి ట్రైనింగ్ చూసే వాళ్ళు, ట్రైనింగ్ వింటా వాళ్ళు, ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు మైండ్లో ఏముంటాయంటే డౌట్స్లో, హౌ టు అర్న్ ఇన్కమ్ ఇన్ వెస్టీజ్. అవును సార్, మీరు మర్సిడీస్ తీసుకున్నారు, హ్యారియర్ తీసుకున్నారు, కార్ తీసుకున్నారు, ఇల్లు తీసుకున్నారు. ఓకే, మనం తీసుకోవాలంటే ఏం చేయాలి, వెస్టీజ్లో ఎలా అర్న్ చేయాలి, ఆ క్వశ్చన్ అక్కడ కూర్చి చూసే వాళ్ళకి మైండ్లో వస్తూ ఉంటుంది. అర్థమైందా? సో హౌ టు అర్న్ ఇన్కమ్, ఈ సెషన్లో నేను మీకు దీనికి ఆన్సర్ ఇస్తాను.
హౌ టు అర్న్ ఇన్కమ్ ఇన్ వెస్టీజ్. ఓకేనా? హౌ టు వర్క్ ఇన్ వెస్టీజ్. వెస్టీజ్లో జాయిన్ అయినాక ఎలా పని చేయాలి, వెస్టీజ్లో జాయిన్ అయినాక ఏం చేయాలి. అవునా, జాయిన్ అయిపోయాం సార్, మోటివేట్ అయ్యి జాయిన్ అయిపోయాం, ఇప్పుడు ఏం చేయాలి, హౌ టు వర్క్ ఇన్ వెస్టీజ్, రైట్? వాట్ టు డూ ఆఫ్టర్ జాయినింగ్ ఇన్ వెస్టీజ్. వెస్టీజ్లో జాయిన్ అయ్యాక ఏం చెయ్యాలి. జాయిన్ అయిపోతాము, ఆధార్ కార్డ్ ఇస్తాము, 3, 4, 5,000 రూపీస్ ప్రొడక్ట్స్ తీసుకుంటాము, జాయిన్ అయిపోతాము, లోపల వచ్చేస్తాము. బట్ ఆఫ్టర్ దట్ హౌ టు స్టార్ట్, వాట్ టు డూ, హౌ టు అర్న్ ఇన్కమ్, హౌ టు వర్క్ ఇన్ వెస్టీజ్, ఇది క్వశ్చన్ మార్క్లు. కరెక్టా? సో దీని అందరికీ నేను ఈరోజు మీకు ఆన్సర్ ఇస్తాను. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్, లెర్న్ వెస్టీజ్. మీరు వెస్టీజ్ ఎలా చేయాలి, జాయిన్ అయినాక ఏం చేయాలి, వెస్టీజ్లో ఎలా డబ్బు సంపాదించాలి, మీ అన్ని క్వశ్చన్లకి ఒకటే ఆన్సర్, లెర్న్ వెస్టీజ్. మై డియర్ ఫ్రెండ్స్, మీరందరికీ ఎవరింత 242 మెంబర్స్ మేము ఈరోజు కూర్చాము ఇక్కడ, మనకి ఎవ్వరికి కూడా హెలికాప్టర్ డ్రైవ్ చేసేకి రాదు. హెలికాప్టర్ డ్రైవ్ చేసేకి రాదు. మనకి రావాలంటే ఏం చేస్తాము, లెర్న్ చేస్తాం. తమిళ్ మనకు రాదు, రావాలంటే ఏం చేస్తాము, లెర్న్ చేస్తాము. గుజరాతీ మనకు రాదు, రావాలంటే ఏం చేస్తాము, లెర్న్ చేస్తాము. కరెక్టా? కార్ డ్రైవ్ చేసేకి ఎంతో మందికి రాదు, రావాలంటే ఏం చేయాలి, లెర్న్ చేయాలి. ఏరోప్లేన్ డ్రైవ్ చేసేకి ఎంతో మందికి రాదు, రావాలంటే ఏం చేయాలి, లెర్న్ చేయాలి. లెర్న్ చేస్తే హెలికాప్టర్, ఏరోప్లేన్ కూడా డ్రైవ్ చేయవచ్చు. అంటే లెర్న్ చేస్తే వెస్టీజ్లో 10 lakh రూపీస్ అర్న్ చేసేది ఏమి పెద్దది కాదు. మన ప్రాబ్లం ఏమంటే, వెస్టీజ్లో వచ్చేస్తాం సార్, వచ్చినాక మనకి కూడా 1 lakh కావాలి, 3 lakh కావాలి, 5 lakh కావాలి, 10 lakh కావాలి, కార్ కావాలి, ఫారిన్ కావాలి, బంగ్లో కావాలి, అది కావాలి, మంచి లైఫ్ స్టైల్ కావాలి. బట్ దానికోసం ఏం నేర్పించుకోవాలో, దానికోసం ఏ ట్రైనింగ్లకి రావాలో, దానికోసం ఏ మీటింగ్స్కి రావాలో, దానికోసం ఏ బూట్ క్యాంప్స్కి రావాలో, దానికి మనం రాము. ఎందుకండి రారు అంటే, దానికి 200 ఎవరు ఇస్తారు, 500 ఎవరు ఇస్తారు, 1000 ఎవరు ఇస్తారు, 1500 ఎవరు ఇస్తారు. మళ్ళీ ఎవరు ఇస్తారంటే, ఇప్పుడు ఒక్క బాబుకి, మీ బాబుకే మీరు ఫస్ట్ స్టాండర్డ్ నుంచి, ఎల్కేజీ నుంచి డిగ్రీ, పీజీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు లాక్స్ టుగెదర్, క్రోర్స్ టుగెదర్ ఖర్చు చేపిస్తారు. ఖర్చు చేస్తారు. ఎందుకు చేస్తారు? ఒక 25, 30, 40,000 రూపీస్ అర్న్ చేసేది ఎలా అని లెర్న్ చేసేకి పంపిస్తారు స్కూల్కి, కాలేజ్కి. కరెక్టా? ఒక 20, 30, 40, 50,000 రూపీస్ ఎలా, ఒక 20, 30, 40, 50,000 రూపీస్ ఎలా లెర్న్ చేయాలి, ఎలా అర్న్ చేయాలి, దాని గురించి లెర్న్ చేపించేకి 20, 25 ఇయర్స్ పంపిస్తారు స్కూల్కి, కాలేజ్కి. బట్ అదే ఇక్కడ ఒక 3 years, 4 years, 5 years ఇచ్చి 10 lakh రూపీస్ ఎలా అర్న్ చేయాలి మంత్లీ అనే గురించి లెర్న్ చేసేకి ఎవరు కూడా రారు. ఇది ప్రాబ్లం ఇండియాలో. అర్థమైందా? సో ఇఫ్ యూ వాంట్ టు అర్న్ క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఇన్ వెస్టీజ్, దెన్ యూ హ్యావ్ టు లెర్న్ వెస్టీజ్. చూడండి సార్, ఫస్ట్ నేను 2 ఫేజ్ మీకు చూపిస్తా. ఇప్పుడు ఒక పాజిటివ్ ఫేజ్ చూద్దాం. ఫస్ట్ మీరు పోతారు మార్కెట్లో, మీ ఫ్రెండ్కి, మీ రిలేటివ్స్కి, ఎవరికో ఒకటి మీరు ఏమిస్తారు, ప్లాన్ ఇస్తారు. కంపెనీ గురించి ప్లాన్ ఇస్తారు, వెస్టీజ్ ప్లాన్ ఇస్తారు. ప్లాన్ ఏంటి, మీరైనా ఇస్తారు, మీ అప్లైన్ కన్నా తీసుకొని పోయి మీరు ప్లాన్ ఇప్పిస్తారు. కరెక్టా? వెస్టీజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్, June 2, 2004, గౌతమ్ బలి, దీపక్ సూడ్, కన్వర్ బీర్ సింగ్, 2 ప్రొడక్ట్, 2 ఆఫీసర్స్, 6 మెంబర్స్, ఇవన్నీ ఉంది కదా టేప్ రికార్డు. ఈ టేప్ రికార్డ్ మీరు ఇస్తారు, ప్లాన్. కరెక్టా? ఈ ప్లాన్ ఇచ్చినాక లెటస్ అజ్యూమ్, ప్లాన్ ఇచ్చినాక ఆ పర్సన్ జాయిన్ అయ్యాడు. పాజిటివ్ థింక్ చేద్దాం. నేను మహేష్ గారికి ప్లాన్ ఇచ్చానప్ప, వెస్టీజ్ ప్లాన్ ఇచ్చాను, మహేష్ గారు జాయిన్ అయ్యారు, నా టీంలో జాయిన్ అయ్యారు, ఆధార్ కార్డ్ ఇచ్చి. జాయిన్ చేసినాక ఏం చెయ్యాలి, 100 PV ప్రొడక్ట్స్ ఇప్పియాలి ఫస్ట్. ఎంత, నేను ప్రాక్టికల్ మాట్లాడుతున్నాను, ప్రాక్టికల్. ఎందుకంటే మీ మైండ్లో ఒకటే ఉండాలి, 1 lakh ఎలా అర్న్ చేయాలి. నా మైండ్లో ఏముంది, మీకు 1 lakh అర్న్ చేసినట్ల ఎలా చేయాలి. ఇదే 1 lakh, ఇదే పని చేస్తే 10 lakh వస్తుంది. సేమ్ పని రిపీట్, డబల్, త్రిబుల్, మల్టిపల్, సేమ్ పని, వేరేది ఏం పని అవసరం లేదు.
నేను ఒక పర్సన్‌కి మహేష్ గారికి ప్లాన్ ఇచ్చాను. ఆయన జాయిన్ అయినారు. జాయిన్ చేపిచ్చి వాళ్ళకి 100 పీవీ ప్రొడక్ట్ ఇప్పించాను. ఇప్పించి అయినంక నెక్స్ట్ పని ఏంటి? మనం చేసే చాలా పెద్ద తప్పేమంటే మనము వదిలేస్తాం ఆయన్ని. మనము ఆయన్ని వదిలేస్తాం. ఫోన్ చేయము, ఫాలో అప్ చేయము. ఆయన ప్రొడక్ట్ తీసుకొని పోతారు. మళ్ళీ ఫోన్ రిసీవ్ చేయరు. మీ ఫోన్‌కి రెస్పాండ్ ఇవ్వరు. కరెక్టా? ఇలా అవుతుంది. అందుకే చాలా టీమ్ వస్తా ఉంది. చాలా టీమ్ పోతా ఉంది. ఎన్నో ప్లాన్స్ ఫెయిల్ అయితున్నాయి. నిన్న లేదు మొన్న దీపక్ సార్ మీటింగ్ చేశారు మనకి. వెస్టీజ్‌లో 100 మెంబర్స్ జాయిన్ అయితే 100 మెంబర్స్‌లో ఓన్లీ 16 మెంబర్స్ మాత్రమే పని చేస్తున్నారంట. వాట్ అబౌట్ దట్ 84 మెంబర్స్? మీ టీము, మా టీము అన్నీ కలిపి చెప్తున్నారు వాళ్ళు. కంపెనీ వాళ్ళు చెప్తా ఉండేది ఇది. ఎవరు కాదు. నా టీమ్‌లో 16 మీ టీమ్‌లో 25 లేదు. ఓవరాల్ ఆన్ అండ్ యావరేజ్ ఆయన చెప్తున్నారు ఏమంటే కంపెనీ ఓనర్ అయ్యి 100 మెంబర్స్‌కి మీరు జాయిన్ చేపిస్తున్నారంటే ఓన్లీ 16 మెంబర్స్ మాత్రం పని చేస్తున్నారు. ఎందుకు 84 మెంబర్స్ పని చేయట్లేదు? దిస్ ఈస్ మై క్వెషన్. 84 మెంబర్స్ పని ఎందుకు చేయట్లేదంటే 84 మెంబర్స్‌కి పని చేపియట్లేదు మనము. అర్థమవుతుందా? వాళ్ళు చేస్తా లేదు కాదు. దట్ ఈస్ నాట్ దేర్ మిస్టేక్. దట్ ఈస్ యువర్ మిస్టేక్ బీయింగ్ ఎన్ అప్లైన్. మనం చేపియట్లేదు. అందుకు వాళ్ళు చేయట్లేదు. ఎందుకంటే ఇక్కడ జాయిన్ అయ్యే వాళ్ళు అందరూ కూడా టైగర్‌లు కాదు. అందరూ కూడా షీప్‌గా వస్తారు. గోట్‌గా వస్తారు. ఆ గోట్‌ని, ఆ షీప్‌ని టైగర్ చేపిచ్చే పని అప్లైన్‌ది మనది. అదే నేను ఈరోజు మీకు చెప్తున్నాను. ఆ 16 మెంబర్స్ పని చేస్తున్నారు. ఆ 84 మెంబర్స్‌కి ఎలా వేస్ట్ చేయకూడదు. ఆ 84 మెంబర్స్‌కి కూడా ఎలా పని చేపిచ్చి మీ బిజినెస్‌ని జంప్ చేయాలి అనే గురించి ఈరోజు నేను మీకి మాట్లాడుతున్నాను చాలా హార్ట్ నుంచి. ఓకేనా? సో, నేనొక పర్సన్‌కి ప్లాన్ ఇస్తాను. ఆయన జాయిన్ అవుతారు. ఆయన 100 పీవీ చేసుకుంటారు. 100 పీవీ చేసినయినంక ఆయన ఇంటికి పోతారు. ఇంటికి పోయి ప్రొడక్ట్ యూజ్ చేస్తారు. నేను ఇమ్మీడియేట్‌గా ఈవినింగ్ ఫాలో అప్ చేయాలి. సార్ మీరు నా ఇంటికొస్తారా? నేను మీ ఇంటికి రావాలా? ఇద్దరి ఒక ఆఫీస్‌లో కలుద్దామా? నేను మీ ఇంటికి రావాలా? మీరు నా ఇంటికొస్తారా? ఇద్దరు కూడా ఒక ఆఫీస్‌లో కలుద్దామా? ఎక్కడన్నా ఒకటి మీరు మార్నింగ్ జాయిన్ చేపిస్తే ఈవినింగ్ కలపాలి. ఈవినింగ్ జాయిన్ చేపిస్తే మార్నింగ్ కలపాలి. కంపల్సరీ. దిస్ ఈస్ కాల్డ్ ఫాలో అప్. అర్థమైందా? 100 పీవీ చేపినైనంక ఆయనకి ఫాలో అప్ చేసి మీట్ అయ్యి ఇమ్మీడియేట్‌గా ఆయన్ని ఏం చేయాలంటే 8% ప్లాన్ ఇవ్వాలి. 300 పీవీ ప్లాన్. మీరు రేపు మీ ఇంట్లో ఒక 10, 20, 30 మెంబర్స్‌కి కూర్చోపెట్టండి. నేను వచ్చి హోమ్ మీటింగ్ చేస్తా. ఏదైనా ఒక ప్లేస్‌లో హోమ్ మీటింగ్ అరేంజ్ చేయాలి. కంపల్సరీ నేను వస్తా. ఇమ్మీడియేట్ హోమ్ మీటింగ్. ఇమ్మీడియేట్ హోమ్ మీటింగ్. లేదు సార్, అట్లా సార్, ఇట్లా సార్, అట్లా సార్, ఇట్లా సార్ అని చెప్పారా? ప్రెషర్ చేయండి. ఎందుకంటే ఇండియన్సు మనము సెల్ఫ్ స్టార్ట్ ఎవరు అవ్వము. కిక్ స్టార్టే మనము. స్టార్ట్ అయ్యే వరకే ప్రాబ్లమ్. స్టార్ట్ అయిపోయిందా మళ్ళీ బ్రేక్ ఫెయిల్ అయిపోతుంది. దట్ ఈస్ కాల్డ్ పవర్ ఆఫ్ ఇండియన్స్. అర్థమైందా? సో స్టార్ట్ చేపియాలి. ఫస్ట్ హోమ్ మీటింగ్. హోమ్ మీటింగ్, హోమ్ మీటింగ్, హోమ్ మీటింగ్, హోమ్ మీటింగ్. ఆయన్ని వితిన్ 3-4 డేస్ లోనే 8% చేయాలి. మన టీంలో ఒక పర్సన్ ఉన్నారు. ఆయన నిన్న నాకి 11:00కి ఫోన్ చేశారు నైట్. నాకి చాలా 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 హ్యాపీ ఫీల్ చేపిచ్చాడాయన. ఆయన చెప్తున్నాడు క్రౌన్ డైరెక్టర్ ఆయన. క్రౌన్ డైరెక్టర్ అయ్యి ఫీల్డ్‌లో పోయి 1-to-1లు హోమ్ మీటింగ్‌లు చేసి ఎంత పెద్ద టీమ్ పెట్టుకొని కూడా ఇండివిడ్యువల్‌గా లాస్ట్ మంత్ మీన్స్ ఈ డిసెంబర్ మంత్‌లో 25 మెంబర్స్‌కి 8% చెప్పించాడు. 25 మెంబర్స్‌కి. సార్ 25 మెంబర్స్ 8% అయినారు సార్ నా టీమ్‌లో. ఇండివిడ్యువల్‌గా నేను చెప్పించాను సార్. పవర్ టీమ్‌లు సైడ్‌కి పెట్టి ఇండివిడ్యువల్‌గా నేను జాయిన్ చేపించి 8% చెప్పించాను సార్ అని చెప్తున్నాడు. ఎంత హ్యాపీ అయింది. 25 మెంబర్స్ 8% అంటే మీరు అర్థం చేసుకోండి. 25 ఇంటూ 300 అంటే 7500 పీవీ సైడ్‌లో ఈజీగా వచ్చింది. 8% బ్రాంజ్‌ని సిల్వర్ చేస్తే ఇన్‌కమ్ తక్కువ వస్తుంది. సిల్వర్‌ని గోల్డ్ చేస్తే ఇన్‌కమ్ తక్కువ వస్తుంది. క్రౌన్‌ని యూసీడీ చేస్తే ఇన్‌కమ్ తక్కువ వస్తుంది. డీసీడీని డీయూసీడీ చేపిస్తే ఇన్‌కమ్ తక్కువ వస్తుంది. ఎక్కువ ఇన్‌కమ్ వచ్చేది
5%ని 8 చేస్తే, 8ని 10 చేస్తే, 10ని 12 చేస్తే, 12ని 16 చేస్తే, డౌన్ ద లెవెల్ పోయి పని చేస్తే మాత్రమే మీ నెట్వర్క్ స్ట్రాంగ్ అవుతుంది. నేను క్రౌను, నేను స్టారు, నేను లాడు, నేను లబక్ దాసు, నేను కింద ఎందుకు పోవాలి, నేను ఎందుకు అక్కడ పోలి మాట్లాడి ఇవన్నీ ఈగోలు సైడ్కి పెడితే మాత్రమే పెద్ద మనిషి అవుతాం. ఈ ఈగోలు పెట్టుకొని వానికి నేను మాట్లాడాలా, వీనికి నేను మాట్లాడాలా? నో, 100% మాట్లాడాల్సిందే. గౌతమ్ బాలి సార్ ముందరు వస్తే మీరు 5% అయిపోయి, హై సార్ హౌ ఆర్ యూ, మై సెల్ఫ్ అబ్దుల్ షబ్బీర్ అని పోయి 5% సార్ నేను నిన్న జాయిన్ అయ్యానంటే, హే గెట్ అవుట్, నేను ఒక ఎండి, నువ్వు 5% అయ్యి వస్తావా నా దగ్గర అని చెప్తారా? ఓ వెల్కమ్ టు వెస్టీజ్ మై డియర్ అని హ్యాండ్ షేక్ చేసి హగ్ చేసుకుంటారు. మీకు ఆయనకే ఈగో లేదంటే మీకెందుకు ఈగో? మనం సౌత్ ఇండియాలో చాలా పెద్ద ప్రాబ్లం ఇదే సార్. కొంచెం డబ్బు వచ్చేస్తే, కొంచెం లెవెల్ వచ్చేస్తే, ఆహాహాహా మనమే కృష్ణదేవరాయ అని చెప్తాం మనం. నో, అర్థమవుతా ఉందా? 8% చెప్పాలి. ఒక పర్సన్ జాయిన్ అయినారా, 100 పీవీ చేపించారా, వాళ్ళకి ఇమ్మీడియట్గా 300 పీవీది ప్లాన్ ఇచ్చి ఆయన వెనక్కల పోయి పని చేసి ఆయన్ని హోమ్ మీటింగ్ ఎలా చేయాలి అని నేర్పించి, ఆయన ఇంట్లో కూడా హోమ్ మీటింగ్ చేసి ఆయన్ని 8% చేయాలి. ఆఫ్టర్ దట్ ఫాలో అప్ చేయాలి ఫర్ నెక్స్ట్ లెవెల్స్కి. ఇది ప్రాసెస్. ఇఫ్ ఎనీబడి జాయిన్ అండర్ యూ, ఈ ప్రాసెస్ ఎవరికి చేయాలి? ఎవరైనా మీ టీంలో జాయిన్ అయితే వాళ్ళతో చేసే ప్రాసెస్ ఇది. ఓకేనా? ఇప్పుడు ఇంకొక ఫేజ్ ఉంటుంది. ఆ ఫేజే ఎక్కువ, ఈ ఫేజ్ తక్కువ. ఇప్పుడు నెక్స్ట్ ఏం చెప్తాను కదా, అది ఎక్కువ ఫేజు. నేను మహేష్ గారికి ప్లాన్ ఇచ్చాను. ప్లాన్ ఇస్తే మహేష్ గారు మా అమ్మకి అడిగి చెప్తాను, మా నాన్నకి అడిగి చెప్తాను, మా వైఫ్కి అడిగి చెప్తాను, మా వాళ్ళకి అడిగి చెప్తాను, వీళ్ళకి అడిగి చెప్తాను అని రిజెక్ట్ చేస్తారు. ఆయన జాయిన్ అవ్వలేదు. మీ ప్లాన్ ఫెయిల్ అయ్యింది. అర్థమవుతుందా? ప్లాన్ జాయిన్ అయితే 100 పీవీ చేస్తారు, 8% చేస్తారు, ఫాలో అప్ చేస్తారు. జాయిన్ అవ్వలేదంటే ఏం చేస్తారు? ఎక్కువ మంది జాయిన్ అవ్వరు. ఇది వెరీ ఇంపార్టెంట్. జాయిన్ అవ్వలేదంటే ఏం చేస్తారు? ఇంకొకరికి ప్లాన్ ఇస్తారు. వాళ్ళు జాయిన్ అవ్వలేదంటే ఏం చేస్తారు? ఇంకొకరికి ప్లాన్ ఇస్తారు. వాళ్ళు జాయిన్ అవ్వలేదంటే ఏం చేస్తారు? ఇంకొకరికి ప్లాన్ ఇస్తారు. ఒక 8, 10, 15, 20 మంది జాయిన్ అవ్వలేదంటే ఏం చేస్తారు? మనము కూడా వదిలేస్తాం సార్. మనం కూడా సైలెంట్ అయిపోతాం సార్. మనం కూడా నాశనం అయిపోతాం సార్. ఆ 10, 20 మంది కోసం మనము మా డ్రీమ్స్, మా గోల్స్ అన్ని నాశనం చేపించుకుంటాం సార్. నో మై డియర్ ఫ్రెండ్స్, మీ అగ్ని పరీక్ష పైన ఉండే ఫేజ్లో కాదు అయ్యేది, కింద ఉండే ఫేజ్లో. పైన ఉండే ఫేజ్ జాయిన్ అయిపోతే హ్యాపీ. మీ అగ్ని పరీక్ష జాయిన్ అవ్వలేదంటే అవుతుంది. మీరు ప్లాన్ ఇచ్చారు, ఆయన జాయిన్ అవ్వలేదు, మీ ప్లాన్ ఫెయిల్ అయితే ఏం చేయాలి? సింపుల్, ఒక్కటే పని చేయాలి. చాలా కూల్ ఉండి ఒక మంచి స్మైల్ ఇచ్చి ఆయన్ని ఫాలో అప్ చేయాలి. ఒక మంచి స్మైల్ ఇచ్చి ఆయన్ని ఫాలో అప్ చేయాలి. రిలేషన్షిప్ పెట్టుకోవాలి. అర్థమవుతా ఉందా? సో దిస్ ఈస్ ద 2 phases ఆఫ్ స్టార్టింగ్ ఏ బిజినెస్. ఓకేనా? ఇప్పుడు ముందుకు పోదాం. డూ యూ థింక్ జాయినింగ్ పీపుల్ అండర్ యూ మేక్స్ యూ సక్సెస్ఫుల్? మీకు అనిపిస్తుందా? చాట్ సెక్షన్లో రాయండి. ఎంత ఎక్కువ మందికి మనం జాయిన్ చేపిస్తామో వెస్టీజ్లో, అంత సక్సెస్ మనం అవుతాము అని అనిపిస్తుందా మీకు? చాట్ సెక్షన్లో చెప్పండి కొంచెం, ఎస్ ఆర్ నో. ఎక్కువ మందికి జాయిన్ చేస్తే మనము కరోడ్పతి అవుతాము, మనం సక్సెస్ఫుల్ అవుతాము అని అనిపిస్తుందా మీకు? ఎస్, నో? కొంతమంది నో చెప్తున్నారు, కొంతమంది ఎస్ చెప్తున్నారు, ఎక్కువ మంది నో చెప్తున్నారు. రైట్, వెరీ గుడ్, నో ఇష్యూస్. కొంతమంది ఎస్, కొంతమంది నో చెప్తున్నారు. వినండి, నేను చెప్తాను. నాది 12.5 years ఎక్స్పీరియన్స్ ఈ ఇండస్ట్రీలో. ఒకటే కంపెనీలో ఏం నేను నేర్చుకున్నాను లాస్ట్ 12-13 yearsలో, అది నేను మీకు చెప్తాను. డూ యూ థింక్ జాయినింగ్ పీపుల్ అండర్ యూ మేక్స్ యూ సక్సెస్ఫుల్? మై ఆన్సర్ ఈజ్ నో. సార్, జాయినింగ్ చేస్తేనే మీరు సక్సెస్ అవుతారు అంటే మీరు వెస్టీజ్ యాప్ ఓపెన్ చేసి చూడండి, మీ టీంలో ఎంత మంది జాయిన్ అయినారు, ఎందుకు మీరు ఈ రోజు వరకు సక్సెస్ అవ్వలేదు? నేను మీకు ఒక మాట చెప్తాను. నా టీంలో ఇప్పుడు కూడా చూపిస్తాను. 6,41,000 మెంబర్స్ ఉన్నారు సార్. 6,41,000 మెంబర్స్, 6,41,000 ఇంటూ 100 పీవీ చేసుకుంటే వాళ్ళు పని చేసేది వద్దు నాకే వాళ్ళు
100 పీవీ చేసుకుంటే కూడా వన్స్ టెన్స్ 100,000 10,000 lakhs 10 lakhs crore 6 crore 41 lakh పీవీ అవుతుంది సార్. ఎంత? 6 crore 41 lakh పీవీ. 1 పీవీకి 1 రూపాయి వేస్తే కూడా 6.5 crore నా ఇన్కమ్ అయిపోతుంది. 6.5 crores. హెలికాప్టర్లు కార్లో వద్దు సార్, హెలికాప్టర్ తీసుకొని వస్తారు మీరు ఏమైనా పిలిస్తే నాకు వైజాగ్ హెలికాప్టర్లో. మహేష్ గారు చెప్తాను, డీజిల్ పెట్రోల్ ఏపీ వద్దండి, నేనే వేసుకొని వస్తాను అక్కడ అని. జాయినింగ్ పీపుల్ డజంట్ మేక్ యూ సక్సెస్ఫుల్ ఇన్ దిస్ బిజినెస్. ఊరికి డమ్మీ క్యాండిడేట్స్ కి జాయిన్ చేపిస్తే ఈ బిజినెస్ లో సక్సెస్ అవ్వరు. మళ్ళీ సక్సెస్ ఏమి ఇస్తుంది సార్ ఈ బిజినెస్ లో? ప్రోడక్ట్ సేల్ చేస్తే సక్సెస్ అవుతామా? నో. ప్రోడక్ట్ సేల్ చేస్తే సక్సెస్ అవ్వము, జాయినింగ్ చేపిస్తే సక్సెస్ అవ్వము. సక్సెస్ ఎప్పుడు వస్తాము, సక్సెస్ ఎప్పుడు అవుతాము? నెక్స్ట్ స్లైడ్ మీకు ఆన్సర్ ఇస్తుంది. ఏమి? కన్సిస్టెన్సీ మేక్స్ యూ సక్సెస్ఫుల్. కన్సిస్టెన్సీ గివ్స్ యూ స్టెబిలిటీ. కన్సిస్టెన్సీ గివ్స్ యూ స్టేబుల్ గ్రోత్. మనం ఇక్కడ వన్ టైం ఇన్కమ్ తీసుకునేకి రాలేదు, ఇక్కడ లైఫ్ టైం ఇన్కమ్ తీసుకునేకి వచ్చాము. లైఫ్ టైం కన్సిస్టెంట్ ఇన్కమ్ తీసుకునేకి వచ్చాము కాబట్టి మనకి జాయినింగ్ సెల్లింగ్ సక్సెస్ ఇవ్వదు. మనకి కన్సిస్టెన్సీలో ఎవరెవరు జాయిన్ అవుతున్నారో వాళ్ళందరికీ కన్సిస్టెన్సీలో కన్వర్ట్ చేస్తే మాత్రమే మనం సక్సెస్ అవుతాము. ఇదే టాపిక్ ఈరోజు నేను మాట్లాడేది. వెరీ వెరీ బ్యూటిఫుల్ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇది. అర్థమవుతా ఉందా? హౌ, ఎలా సార్ కన్సిస్టెన్సీ ఎలా సక్సెస్ చేస్తుంది సార్? సింపుల్. మీరు ఒక పర్సన్కి ప్లాన్ ఇస్తారా? ప్లాన్ ఇస్తే ఆయన ప్రొడక్ట్ పర్చేస్ చేస్తారా? ఆయన ప్రొడక్ట్ పర్చేస్ చేస్తే ఆయన ఐడి క్రియేట్ చేసి ప్రొడక్ట్ పర్చేస్ చేస్తే కూడా ఆయన డిస్ట్రిబ్యూటర్ కాదు. కన్ఫ్యూజ్ అయ్యవద్దండి, వినండి. నేను మహేష్ గారికి ప్లాన్ ఇచ్చాను, ఆయన నా ముఖం చూసి నా ప్లాన్ విని కన్విన్స్ అయ్యి ఆధార్ కార్డ్ ఇచ్చి ఐడి క్రియేట్ చేసుకొని ప్రోడక్ట్ తీసుకున్నారు. ప్రోడక్ట్ తీసుకుంటే ఆయన ఇప్పుడు కూడా కస్టమరే, డిస్ట్రిబ్యూటర్ కాదు. ఎందుకు సార్? ఆయన ఎంతమంది మీ దగ్గర ప్రోడక్ట్ తీసుకున్నారు? అందరూ పని చేశారా? లేదు. దే ఆర్ నాట్ డిస్ట్రిబ్యూటర్స్ ఎట్, దే ఆర్ ద కస్టమర్స్. డిస్కౌంట్ కోసం వాళ్ళు ఐడి తీసుకున్నారు అంతే. పని చేసే డిస్ట్రిబ్యూటర్స్ కాదు వాళ్ళు, ఇంకా కస్టమర్సే. ఆ కస్టమర్ ఏమన్నా మీ ప్రోడక్ట్ యూజ్ చేసి సాటిస్ఫై అయితే కస్టమర్ ఏం చేస్తాడు? అప్పుడు మోర్ కస్టమర్స్ ని తీసుకొని వస్తాడు. అప్పుడు ఆయన డిస్ట్రిబ్యూటర్ అయ్యనట్ల. ఎప్పుడు ఒక పర్సన్ వేరే వాళ్ళకి తీసుకొని వచ్చి జాయిన్ చేపిస్తాడో అప్పుడు డిస్ట్రిబ్యూటర్ అయినట్ల. ఇమ్మీడియట్ గా జాయిన్ అయ్యి ప్రొడక్ట్ తీసుకుంటే డిస్ట్రిబ్యూటర్ కాదు. మీరు ప్లాన్ ఇస్తారు, ఆయన కస్టమర్ అయ్యి జాయిన్ అవుతాడు. ఏ సాటిస్ఫైడ్ కస్టమర్ విల్ బ్రింగ్ మోర్ కస్టమర్స్. A satisfied consumer will bring more consumers, and more consumers gives you more PV, and more PV gives you success. అర్థమైతా ఉందా? అర్థమవుతా ఉందా? ఇంకా పోదాం ముందు. ఈ స్ట్రక్చర్ మీది ఉండాలి సార్. ఈ స్ట్రక్చర్ మీరు 1 year తీసుకుంటారా, 2 years తీసుకుంటారా, 3 years తీసుకుంటారా, ఇట్ ఈస్ లెఫ్ట్ టు యూ. బట్ ఈ స్ట్రక్చర్ మీది డిజైన్ అయిపోయిందంటే నేను విత్ క్యాల్కులేషన్ మీకు చూపిస్తాను. మీరు బిలో పవర్టీ లైన్ నుంచి అప్ పైన వచ్చేస్తారు. బిలో పవర్టీ లైన్ నుంచి పైన వచ్చేస్తారు మీరు. చూడండి, యు అంటే మీరు. మీ కింద 6 members ని జాయిన్ చేసుకోవాలి విడతలో. ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్, ఫోర్త్ లైన్, ఫిఫ్త్ లైన్, సిక్స్ లైన్స్. ఆ 6 lines లో పోయి పని చేసి 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 టోటల్ ఒక్క లైన్ లో 60 డిస్ట్రిబ్యూటర్స్ క్రియేట్ చేసే అవసరం లేదు, కన్స్యూమర్స్ క్రియేట్ చేస్తే చాలు. 100 పీవీ తీసుకున్న వాళ్ళని క్రియేట్ చేస్తే చాలు. లైఫ్ టైం మీరు కరోడ్పతి అవుతారు. నేను వన్ టైం డియూసిడి చేసుకునేది చెప్పట్లేదు, లైఫ్ టైం డియూసిడి ఎలా ఉండాలి అని చెప్తున్నాను మీకు ఈరోజు.
60 కస్టమర్స్, ఒక్కొక్క లైన్లో 60 కస్టమర్స్ తీసుకొని రండి చాలు. ఆ 60 కస్టమర్స్లో 5 మెంబర్స్ కూడా పని చేసేది వచ్చేస్తే 5 lakhs, 7 lakh, 10 lakh రూపీస్ ఇన్కమ్ తీసుకుంటారు మీరు. వెస్టీజ్ ఈజ్ ఏ స్ట్రక్చర్ గేమ్ మై డియర్ ఫ్రెండ్. వెస్టీజ్ ఈజ్ ఏ స్ట్రక్చర్ గేమ్. ఎవరెవరో ఏమేమో చెప్తారు, ఎక్కడెక్కడో ఎంబీఏ పుస్తకాల నుంచి తీసుకొని వచ్చి ట్రైనింగ్లు ఇస్తారు. నేను 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 చెప్తాను వినండి, ప్రాక్టికల్గా మీరు చేయాల్సింది ఇదే. మనకు డబ్బు కావాలి సార్, కరెక్టా? డబ్బు కావాలంటే మీరు 6 monthsలో ఈ స్ట్రక్చర్ చేసుకుంటారా, 1 yearలో చేసుకుంటారా? విత్ ప్లానింగ్, విత్ స్ట్రాటజీ, ఒక డైరీలో ఇది పర్ఫెక్ట్గా డిజైన్ చేసుకోండి. ఈ లైన్లో 60 కన్స్యూమర్స్ని నేను బిల్డ్ చేయాలి, అంతే. నెక్స్ట్ నాది లైఫ్లో ఇప్పుడు టార్గెట్ ఇదే. పోతాను 1-1 చేస్తాను, జాయిన్ చేపించుకుంటాను. పోతాను హోమ్ మీటింగ్ చేస్తాను, జాయిన్ చేసుకుంటాను. వాళ్ళు ప్రొడక్ట్ పర్చేస్ చేసుకుంటున్నారా లేదా, ఫాలో అప్ చేస్తాను, వాళ్ళకి సర్వీస్ ఇస్తాను, అంతే. ఇప్పుడు ఈ 6 లైన్లో 60 కన్స్యూమర్స్ వస్తే మీ ఇన్కమ్ ఎలా పెరుగుతుంది అనేది నేను చెప్తాను. బ్రింగ్ 60 కస్టమర్స్ ఇన్ ఈచ్ లైన్ ఆర్ ఈచ్ లెగ్. పవర్ ఆఫ్ కన్సిస్టెన్సీ చెప్తున్నాను మీకు. కన్సిస్టెన్సీ మేక్స్ యూ సక్సెస్ఫుల్ అని చెప్పాను కదా, నేను హౌ అని చెప్పాను కదా, దాన్ని ఆన్సర్ ఇస్తున్నాను. వై యూ నీడ్ టు క్రియేట్ దిస్ స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్ ఎందుకు మీరు క్రియేట్ చేయాలి వినండి. దిస్ స్ట్రక్చర్ హెల్ప్స్ యూ టు అర్న్ స్టేబుల్ ఇన్కమ్. మీకు నేను 2 ఆప్షన్స్ ఇస్తాను. ఆప్షన్ ఏ కావాలా, ఆప్షన్ బి కావాలా అనేది చాట్ సెక్షన్లో నాకు చెప్పండి మీరు. ఆప్షన్ ఏ ఏంటంటే 1 month ఇన్కమ్ 1 lakh వచ్చేది, సెకండ్ మంత్ 30 వచ్చేది, 4th month 70 వచ్చేది, 5th month 20 వచ్చేది, 6th month 80 వచ్చేది, 7th month 30 వచ్చేది, 8th month 1,20,000 వచ్చేది, 9th month 25 వచ్చేది. ఆప్షన్ ఏ ఇది. ఇలా ఇన్కమ్ కావాలా? ఏం ఆప్షన్ బి కావాలా? ఆప్షన్ బి ఏంటి? 20,000, 20,000, 25,000, 25,000, 27,000, 27,000, 32, 37, 48, 53, 64, 73, 78, 82, 89, 93, 97, 1,10,000, 1,20,000, 1,30,000 ఇలాగా ఎవ్రీ మంత్ పెరిగే ఇన్కమ్ కావాలా? స్టేబుల్ ఇన్కమ్ కావాలా? ఏం అప్ అండ్ డౌన్ కావాలా? ఏ కావాలా, బి కావాలా? ఆన్సర్ చెప్పండి నాకు. కొంతమంది ఏ అని టైప్ చేస్తున్నారు, వాళ్ళకి నేను ఆప్షన్ ఇచ్చే వరకు కూడా పేషెన్స్ లేదు వాళ్ళకి. ఏ ఏ ఏ ఏ ఏ ఏ ఏ అని చెప్తున్నారు. అర్థం చేసుకోండి ఫస్ట్. బికమ్ ఏ బెస్ట్ లిజనర్ ఫస్ట్. రైట్. 90% అందరూ కూడా బి అని చెప్తున్నారు, కరెక్టా? ఇప్పుడు ఈ బి అని ఏం మీరు సెలెక్ట్ చేసుకున్నారు కదా, దానికే మనం చెప్పేది స్టేబుల్ ఇన్కమ్. ఈ స్టేబుల్ ఇన్కమ్ కావాలి, ఈ బి ఇన్కమ్ కావాలంటే యూ హ్యావ్ టు క్రియేట్ దిస్ స్ట్రక్చర్. ఓకేనా? దిస్ స్ట్రక్చర్ హెల్ప్స్ యూ టు అర్న్ స్టేబుల్ ఇన్కమ్. దిస్ స్ట్రక్చర్ గివ్స్ ఫ్రీడమ్ టు యువర్ లైఫ్. మీ లైఫ్కి ఫ్రీడమ్ ఇస్తుంది ఇది. ఎలా నేను చూపిస్తా, ఓకేనా? యూ విల్ గెట్ ఫ్రీడమ్ ఆఫ్ ఫైనాన్స్ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ టైం. బిందాస్గా ఉండి మీరు ఏం చెప్తారు, ఇన్కమ్ తీసుకోవచ్చు, ఓకేనా? అదైనాక చూడండి, ఇప్పుడు క్యాల్కులేషన్ చూద్దాం, ఇన్కమ్ ఎలా వస్తుంది. స్క్రీన్ చూడండి. 60 మెంబర్స్ది ఒక్క లైన్ క్రియేట్ చేశారు, 6 లైన్స్ క్రియేట్ చేశారు, కరెక్టా? 60 మెంబర్స్ ఇంటూ 6 లైన్స్ ఈజ్ ఈక్వల్స్ టు 360 మెంబర్స్ది టీమ్ అయింది. 360 మెంబర్స్ది టీం మాత్రమే మీకు కరోడ్పతి చేస్తుంది. ఇప్పుడు 6 lakh 7 lakh టీం అవసరం లేదన్నా. 360 మెంబర్ ఈజ్ ఎనఫ్ టు మేక్ యూ లక్పతి. ఈ 360 మెంబర్స్కి కన్సిస్టెన్సీలో కన్వర్ట్ చేయండి, 100 పీవీ చేసేనట్లా చేయండి. 360 మెంబర్స్ ఇంటూ 100 పీవీ ఈజ్ ఈక్వల్ టు 36,000 పీవీ వస్తుంది. ఆ 36,000 పీవీకి కంపెనీ 18 బీవీలో కన్వర్ట్ చేస్తుంది. 1 పీవీ ఈజ్ ఈక్వల్స్ టు 18 బీవీ, కరెక్టా? బీవీ అంటే బిజినెస్ వాల్యూమ్, పీవీ అంటే పాయింట్ వాల్యూ. మీకు ఈ క్యాల్కులేషన్ అర్థం అవ్వలేదంటే మీరు ఊరికి చూడండి, అర్థమైతే మైండ్లో తీసుకోండి, అర్థం అవ్వలేదంటే నంబర్స్ చూడండి, మజా తీసుకోండి, మజా. ఓకేనా? 36,000 పీవీ అయింది. ఆ 36,000 పీవీకి కంపెనీ 18లో కన్వర్ట్ చేస్తుంది. అంటే కంపెనీ పీవీ పైన ఇన్కమ్ ఇవ్వదు, బీవీ పైన ఇన్కమ్ ఇస్తుంది.
36,000 PV into 18 BV is equals to 6,48,000 BV అవుతుంది. ఎంత? 6,48,000 BV అవుతుంది. ఈ 6,48,000 BVకి కంపెనీ 5% తీస్తుంది. అప్పుడు డైరెక్టర్ బోనస్ పాయింట్స్ వస్తాయి. డైరెక్టర్ బోనస్ రాదు, డైరెక్టర్ బోనస్ పాయింట్స్ వస్తాయి. 5% ఎందుకు సార్ కంపెనీ తీస్తుంది? అది గౌతమ్ బలి సార్ క్రియేట్ చేసిన ఫార్ములా 21 years బిఫోర్. వాళ్ళకి అడగండి, నాకి కాదు. నేను ప్లాన్ మాత్రం చెప్తున్నా. ఓకేనా? 5% తీస్తుంది. 6,48,000 బీవీకి 5% తీస్తే 32,400 డిబిపి అవుతుంది. వాట్ ఈస్ డిబిపి? డైరెక్టర్ బోనస్ పాయింట్స్. ఆ 32,400 డైరెక్టర్ బోనస్ పాయింట్స్కి కంపెనీ డైరెక్టర్ బోనస్ ఇన్కమ్, ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్, హౌస్ ఫండ్ ఇస్తుంది. అది టోటల్ క్యాల్కులేట్ చేస్తే ₹1.92 అవుతుంది. నేను ఇంకా ఎల్ఓబి యాడ్ చేయలేదు. అపార్ట్ ఫ్రమ్ ఎల్ఓబి అన్నీ యాడ్ చేశాను. డైరెక్టర్ బోనస్, ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్ అండ్ హౌస్ ఫండ్. సార్ హౌస్ ఫండ్ స్టార్ట్ క్రౌన్కి కదా వచ్చేది. సార్ 6 లైన్స్ నుంచి మీరు 60 మెంబర్స్ని 100 పీవీ చేపిస్తే మీరు క్రౌన్ అయిపోతారండి. అర్థమైందా? ఈ బిజినెస్ బిల్డింగ్ బోనస్ అవన్నీ మనకు రాదు. ఎందుకంటే క్రౌన్కి బిజినెస్ బిల్డింగ్ బోనస్ రాదు, టీమ్ బిల్డింగ్ బోనస్ రాదు. డైరెక్టర్ బోనస్, ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్, హౌస్ ఫండ్ ₹1.92. 32,400 డైరెక్టర్ బోనస్ పాయింట్స్ ఇంటూ ₹1.92 ఈజ్ ఈక్వల్స్ టు ₹62,208. ఏమైంది? డైరెక్టర్ బోనస్ ఇన్కమ్, ట్రావెల్ ఫండ్ ఇన్కమ్, కార్ ఫండ్ ఇన్కమ్, హౌస్ ఫండ్ ఇన్కమ్ టోటల్ ఎంత అయింది? ₹62,208 అయింది. ఇప్పుడు ఎల్ఓబి చూద్దాం. పెద్దన్న ఇది ఎల్ఓబి పెద్దన్న ఉన్నట్ల లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ 36,000 పీవీ. ఇది ఓల్డ్ క్యాల్కులేషన్ నేను మీకు చూపిస్తున్నాను. ఓకేనా? ఎందుకంటే ఇది ఓల్డ్ పీపీటీ. బట్ స్టిల్ ఇప్పుడు క్యాల్కులేషన్ చూస్తే ఇంకా ఎక్కువ ఇన్కమ్ వస్తుంది. మీరు ఇన్కమ్ చూడండి. 36,000 పీవీలో కంపెనీ 5,625 పీవీ కంపెనీ తీసుకుంటుంది. ఇప్పుడు ఇది కూడా తీసుకోదు కంపెనీ. సో 30,375 పీవీ ఉంటుంది మీది. ఈ 30,375 పీవీకి 18 నుంచి క్యాల్కులేట్ చేస్తే 5,46,750 బీవీ వస్తుంది. 5,46,750 బీవీకి కంపెనీ 5% తీస్తుంది. 5% తీస్తే 27,337 ఎల్ఓబిపి అవుతుంది. ఎల్ఓబిపి అంటే లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ పాయింట్స్. అది డైరెక్టర్ బోనస్ పాయింట్స్, ఇది ఎల్ఓబిపి లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ పాయింట్స్. ఇప్పుడు లీడర్షిప్ ఓవర్ రైడింగ్ పాయింట్స్ 27,337కి ₹2.50 నుంచి క్యాల్కులేట్ చేస్తే ₹68,343 మీది ఎల్ఓబి ఇన్కమ్ అవుతుంది. ఓకేనా? అది 62, ఇది 68. టోటల్ చూస్తే మీ ఇన్కమ్, టోటల్ ఇన్కమ్ యూ అర్న్ ఎవ్రీ మంత్ ఈజ్ ₹1,30,551. మీరు ఏం చేశారండి? జస్ట్ 360 మెంబర్స్కి కన్సిస్టెన్సీలో కన్వర్ట్ చేశారు. దట్స్ ఇట్. లైఫ్ టైం మీరు పని చేయలేదంటే కూడా ఆ 360 మెంబర్స్ ప్రోడక్ట్ ఖాళీ అయితే ఆఫీస్కి పోతారు, తీసుకొని వస్తారు. ఆఫీస్కి పోతారు, తీసుకొని వస్తారు. మీరు ఇంట్లోకి వచ్చి 1,30,000 ఇన్కమ్ ఈజీగా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ 1 lakh మంత్లీ తీసుకునేకి మీరు ఆ టీం కడతారు. ఆ టీం కట్టేకి 6 months తీసుకుంటారా, 8 months తీసుకుంటారా? ఇట్ ఈస్ లెఫ్ట్ టు యూ. మీ లైఫ్ టైం 1 lakh ఇన్కమ్ తీసుకునేకి పెన్షన్ అలాగా మీరు 1 year తీసుకోండి, 2 years తీసుకోండి. బట్ ఒక నెట్వర్క్ని బిల్డ్ చేయండి, బ్యూటిఫుల్ నెట్వర్క్ని బిల్డ్ చేయండి. అర్థమవుతా ఉందా సార్? రండి. 1,30,000 నేను 1 lakh ఇన్కమ్ ఫార్ములా చెప్పి 1,30,000 ఇప్పిస్తున్నాను చూడండి. ఆ పైన ఉండే 30,000 నాది. ఎవరెవరికి వస్తుంది వాళ్ళందరూ నాకి నా అకౌంట్లో వేయాలి. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ ద పవర్ ఆఫ్ వెస్టీజ్ అండ్ కన్సిస్టెన్సీ. ఇది వెస్టీజ్, మళ్ళీ కన్సిస్టెన్సీది పవర్. ఊరికే 50,000 మంది, 1,00,000 మంది టీంలో పెట్టుకుంటే ఉపయోగం లేదండి. 360 మెంబర్స్ చాలు మీరు 1.5 lakh ఇన్కమ్ తీసుకునేకి. క్వాలిటీ పీపుల్, కన్సిస్టెన్సీ చేసేవాళ్ళు. సో అందుకే ఫోకస్ ఆన్ కన్సిస్టెన్సీ. హౌ యూ గెట్ ఆల్ దీస్ థింగ్స్? ఇది ఇంత ఈజీనా చేసేది? సార్ మీరు అక్కడ ల్యాప్టాప్లో కూర్చి చెప్పేది చాలా ఈజీ, మనం ఇక్కడ మొబైల్లో వినేది చాలా ఈజీ సార్. బట్ ఇది చేసేది చాలా కష్టం సార్. అఫ్ కోర్స్
మీరేం చెప్తారు? నేనే చెప్తున్నాను, బీ రెడీ టు ఫేస్ ఛాలెంజెస్. ఇదన్నీ అంత ఈజీగా రాదు. ఛాలెంజెస్ ఫేస్ చేయాలి. ఎలా ఛాలెంజెస్? పీపుల్ సే నో. చాలా మంది మీకు ఈ ప్లాన్ విని నో 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 అని చెప్తారు. పీపుల్ విల్ లాఫ్ అట్ యూ. చాలా మంది మీకు చూసి నవ్వుతారు. సోప్ అమ్ముతావా, పేస్ట్ అంతావా అని చెప్తారు. పీపుల్ టెల్ యూ క్రేజీ. పిచ్చి అయిపోయినావురా నువ్వు, పిచ్చి అయిపోయినావు, సోప్ అమ్ముతావా, నువ్వు ఎప్పుడు డాక్టర్ అయినావురా. ఇలాంటి చాలా చూసాము మేము. ఇవి చాలా వచ్చాయి, చాలా పోయాయి. ఇవన్నీ చెప్తారు. యూ హ్యావ్ టు ఫేస్ దీస్ ఛాలెంజెస్. పీపుల్ గివ్ యూ లెక్చర్స్ లెక్చర్స్ ఇస్తారు చాలా మంది మీకు. అర్థమైందా? యూ విల్ ఫేస్ ఫైనాన్షియల్ ఛాలెంజెస్. మీ దగ్గర ఫీల్డ్లో పోయేకి డబ్బు ఉండదు. సమ్ టైమ్స్ టికెట్, ట్రైన్ టికెట్, బస్ టికెట్ తీసుకునే డబ్బు ఉండవు. ట్రైనింగ్ టికెట్ తీసుకునే డబ్బు ఉండవు. యూ హ్యావ్ టు ఫేస్. యూ విల్ గెట్ నెగిటివ్ ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. మీ ఫ్యామిలీనే మీకు నెగిటివ్ చెప్తుంది, మీ ఫ్రెండ్సే మీకు నెగిటివ్ చెప్తారు. ఓకేనా? మీ బ్రేక్ఫాస్ట్ లంచ్ టైంకి అవుతుంది, లంచ్ డిన్నర్ టైంకి అవుతుంది, ఎంతో టైము డిన్నరే అవ్వదు. యూ హ్యావ్ టు ఫేస్. యూ నీడ్ టు స్లీప్ ఇన్ స్టేషన్స్. సమ్ టైమ్స్ మీరు స్టేషన్స్లో కూడా పండుకోవాలి. బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్స్లో పండుకోవాలి. అర్థమైందా? అన్సాటిస్ఫైడ్ రిజల్ట్స్ ఆఫ్ ప్రొడక్ట్స్. చాలా మంది ప్రొడక్ట్ ఇస్తుంటారు, రిజల్ట్ వస్తుంటాయి, బట్ మీరు ప్రొడక్ట్ ఇస్తే రిజల్ట్ వచ్చువు. ఇవన్నీ అగ్ని పరీక్షలు. యూ హ్యావ్ టు ఫేస్. అర్థమైందా? యూ విల్ గెట్ హర్టెడ్ బై యువర్ లవ్డ్ వన్స్. మీకు చాలా దగ్గర ఉండే వాళ్ళే మీకు హర్ట్ చేస్తారు. మీ బాయ్ ఫ్రెండ్, మీ గర్ల్ ఫ్రెండ్, మీ అమ్మ, మీ నాన్న, మీ వైఫ్, మీ హస్బెండ్, మీ పిల్లలు మీకు చాలా హర్ట్ చేస్తారు. ఏం చేస్తున్నారప్ప మీ నాన్న అంటే, మా నాన్న సోప్ అమ్ముతాడు, సోపు. మా నాన్న పిచ్చి అయిపోయినాడు అని మీ 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 ఇంట్లో ఉండే పిల్లలే మీకు, మీ పిల్లలే మీకు హర్ట్ చేస్తారు. మీ వైఫ్ మీకు హర్ట్ చేస్తుంది. పోయి వచ్చారా, టీ పొడి అమ్మి వచ్చారా, టీ పౌడర్, పేస్ట్ అమ్మి వచ్చారా, కార్ తీసుకోవడం, మీ ముఖం చూసుకోండి, ముఖము ఇట్లా చెప్తుంది వైఫ్ కూడా. హస్బెండ్ కూడా, మీ అత్త, మీ మావ, మీ అమ్మ, మీ నాన్న మీకు హర్ట్ చేస్తారు. యూ హ్యావ్ టు ఫేస్. టీమ్ కమ్స్, టీమ్ గోస్. చాలా టీం వస్తుంది, చాలా టీం పోతుంది. యూ హ్యావ్ టు స్టిక్ ఆన్, నెవర్ గివ్ అప్. ల్యాక్ ఆఫ్ సపోర్ట్ ఫ్రమ్ అప్లైన్. సమ్ టైమ్స్ అప్లైన్ ఫోన్ రిసీవ్ చేయరు. సమ్ టైమ్స్ అప్లైనే మీకు తిడతారు. సమ్ టైమ్స్ అప్లైన్ మీకు సపోర్ట్ ఇవ్వరు. సమ్ టైమ్స్ అప్లైన్ మీకు హోమ్ మీటింగ్కి రారు. సమ్ టైమ్స్ అప్లైన్కి కూడా మీ అలాంటి చాలా మంది ఉంటారు. అర్థమైందా? సో ఆయన మీకు కూడా సమ్ టైమ్స్ ఇగ్నోర్ చేస్తాడు. యూ హ్యావ్ టు ఫేస్. ల్యాక్ ఆఫ్ ట్రైనింగ్ సపోర్ట్. మీకు ట్రైనింగ్ దొరకవు. సమ్ టైమ్స్ ట్రైనింగ్ చేసే వాళ్ళు ఉండరు. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఇక్కడ ఫ్యామిలీ రన్ చేయాలి, ఇక్కడ వెస్టీజ్ చేయాలి. వెస్టీజ్లో చూస్తే 200, 300 మాత్రం వస్తూ ఉంది. ఫ్యామిలీ ఎలా రన్ చేయాలి? యూ హ్యావ్ టు ఫేస్. బట్ లిజన్, షారుఖ్ ఖాన్, ఎస్ఆర్కే షారుఖ్ ఖాన్ కూడా రాత్రో రాత్రి షారుఖ్ ఖాన్ అవ్వలేదు. రజనీకాంత్ రాత్రే రాత్రి రజనీకాంత్ అవ్వలేదు. గౌతమ్ బాలి సార్ ఇంత పెద్ద ఎంపైర్ వెస్టీజు విత్ ఇన్ 1 నైట్ ఆర్ 2 నైట్స్లో కట్టలేదు. ఎడిసన్ కూడా 1 నైట్లోనే బల్బ్ తయారు చేయలేదు. మనము కూడా 1 నైట్లో కరోడ్పతి అవ్వము, డియూసిడి అవ్వము. అర్థమైందా? ఇవన్నీ ఆఫ్టర్ ఫేసింగ్ ఆల్ దీస్ ఫెయిల్యూర్స్. ఇవన్నీ ఫెయిల్యూర్ చూసినైనాక, చాలా పెయిన్ ఫేస్ చేసినైనాక, ఆఫ్టర్ ఏ లాట్ ఆఫ్ స్ట్రగల్, చాలా స్ట్రగల్ చూసినైనాక, థౌజండ్స్ ఆఫ్ మీటింగ్స్ చేసినైనాక మీ సక్సెస్ ఎలా ఉంటుంది తెలుసా? ఆఫ్ యువర్ అచీవ్మెంట్ విల్ బి లైక్ దిస్. ఎలా ఉంటుందంటే చూడండి, ఇలా మీ లైఫ్ ఇలా ఉంటుంది. మీ అచీవ్మెంట్ ఎలా ఉంటుంది, మీ లైఫ్ ఎలా ఉంటుంది తెలుసా? ఇలా ఉంటుంది చూడండి. ఫర్ ఎవ్రీథింగ్ యూ నీడ్ ఓన్లీ వన్ థింగ్. ఇలా లైఫ్ కావాలా మీకు కూడా? చాట్ సెక్షన్లో చెప్పండి. ఇలా లైఫ్ కావాలా మీకు కూడా? ఎస్, నో. ఇలా లైఫ్ మీకు కూడా కావాలంటే, ఫర్ ఎవ్రీథింగ్ యూ నీడ్ ఓన్లీ వన్ థింగ్. ఇలా లైఫ్ కావాలంటే మీ మీ దగ్గర ఒకటే ఉండాలి. ఒకటి ఉండాలి. వెరీ 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 మోస్ట్ ఇంపార్టెంట్ స్లైడ్ నేను చెప్తున్నాను ఇప్పుడు. దీనికి నా బ్యూటిఫుల్ లైఫ్ మీకు దొరుకుతుంది సార్. దీనికి నా బ్యూటిఫుల్ లైఫ్ మీకు దొరుకుతుంది మీ దగ్గర ఒకటి ఉంటే. ఫర్ ఎవ్రీథింగ్ యూ నీడ్ ఓన్లీ వన్ థింగ్. ఆ వన్ థింగ్ ఏమంటే పేషెన్స్. కొంతమందికి దేవుడు 1 ఇయర్లోనే సక్సెస్ ఇస్తాడు, కొంతమందికి 3 ఇయర్స్లో ఇస్తాడు, కొంతమందికి 5 ఇయర్స్లో ఇస్తాడు, కొంతమందికి 10 ఇయర్స్ అయినాక ఇస్తాడు. బట్ ఇస్తాడు.
మీ దగ్గర పేషెన్స్ ఉండాలి. ఆ పేషెన్స్ ఉంటే 100% మీ దగ్గర గ్రోత్ వచ్చే వస్తుంది. అర్థమవుతా ఉందా? సో థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్, నాకు ఈరోజు ఇక్కడ పిలిచినందుకు. నేను ఏం ఈరోజు ప్రాక్టికల్ నేను మోటివేషన్ చేసేకి రాలేదు, ఎందుకంటే మోటివేషన్ 2 hours 3 hours మాత్రం ఉంటుంది, బట్ ఎడ్యుకేషన్ లైఫ్ టైం ఉంటుంది. నేను స్ట్రక్చర్ గురించి మీకు చెప్పాను, దాన్ని ప్లీజ్ మార్కెట్లో పోయి ఎగ్జిక్యూట్ చేయండి. మీకు కూడా 1 lakh rupees వస్తే నాకు చాలా ఖుషి అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ మహేష్ సార్, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్, విష్ యూ వెల్, థ్యాంక్ యూ. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ ఫస్ట్ డే, న్యూ ఇయర్ డేనే వచ్చి మన వాళ్ళందరికీ కూడా ఒక మంచి సబ్జెక్ట్ ఇచ్చారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అందరి తరపున ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. సో ఒక అద్భుతమైన సెషన్ ఇచ్చారు. సో బిజినెస్లో వేల మంది టీం అవసరం లేదు, జస్ట్ 360 మెంబర్స్తో కన్సిస్టెంట్ చేస్తే మనకు 100% 1 lakh+ ఇన్కమ్ తీసుకొచ్చని చాలా క్లియర్గా, చాలా సింపుల్గా, చాలా చక్కగా చెప్పారు. సో అలాగే మనం ఒక పాయింట్ అడిగాను మీకు, కొన్ని బుల్లెట్ పాయింట్స్ అడుగుతాను సార్ అని. సార్ అడగమంటారా? ఎస్ చెప్పండి సార్. ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో నా అవకాశం ఉందంటే వీడియో ఆన్ చేసుకోగలరా? అవకాశం ఉందా? ఒక నిమిషం సార్. ఎస్, కనపడుతున్నానా సార్? ఓకే నిమిషం సార్. ఎందుకంటే నాది కొంచెం ల్యాప్టాప్ ప్రాబ్లం అయింది సార్. ఎస్ సార్, ఎస్ సార్, బాగుంది సార్, బాగుంది, చాలు సార్. చెప్పండి సార్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో కూడా ఆన్ చేసుకొని వచ్చారు కాబట్టి వెరీ గుడ్. థ్యాంక్ యూ. ఇదంతా కూడా నేను మీకు చాలా క్లియర్గా నేను చెప్పేది ఏంటంటే, సో ఇప్పటివరకు ఇచ్చిన సెషన్ చాలా క్లియర్ కట్గా ఉంది. ఇంతకంటే మీరు అన్నారు ఇప్పుడు ఫైనల్గా మోటివేషన్ కంట ఎడ్యుకేషన్ అయితే లైఫ్ టైం ఉంటుందని 100% మీరు చెప్పింది ప్రతి ఒక్క వ్యక్తి అర్థం చేసుకుంటే సక్సెస్ అవుతాం. సో ఈరోజు మీరు ఒక 19 years ఏజ్లోనే వచ్చారని చెప్పారు. మీ కరెక్ట్గా వెస్టేజ్లో అడుగుపెట్టినప్పుడు మీ ఏజ్ ఎంత సార్? సార్ ఎగ్జాక్ట్ 19.5. 19 years. సో మరి మీరు అన్నారు ఇప్పుడు ఈ సెషన్లోనే అన్ని ఛాలెంజెస్ వస్తాయన్నారు కదా, మీ ఇంట్లో ఒప్పుకున్నారా ఈ సెషన్, ఈ యొక్క జూమ్ మన వెస్టేజ్లోకి వచ్చినప్పుడు స్టార్టింగ్లో మా ఇంట్లో ఒప్పుకున్నారా రావడానికి వెస్టేజ్లోకి? సార్ మాది కిరాణీ షాప్ ఉంది, మా నాన్నది కిరాణా షాప్, జనరల్ స్టోర్స్ ఉందా. మా నాన్న 40 years వరకు కిరాణా షాప్ రన్ చేశారు. ఆ కిరాణా షాప్లో ఏం దొరుకుతుంది? అదే సోప్లు, పేస్ట్లు, టీ పౌడర్లు, రేషన్ అదన్నీ దొరుకుతుంది. నేను అష్యూర్ సోప్ తీసుకొని మా నాన్నకి ఇచ్చాను. ఈ 12 సోప్లు తీసుకోండి, మీరు కిరాణా షాప్లో పెట్టి అమ్మి నాకు ప్రాఫిట్ ఇవ్వండి అని చెప్పాను. మా నాన్న ఒకటే మాట చెప్పారు, ఏమంటే ఈ సోపులు పేస్ట్లు అమ్మేది ఏమన్నా ఉంటే నా ఇంట్లో ఉండే అవసరం లేదప్ప, నీకు ఇంట్లో వదిలేసి పో, నువ్వు ఉండే ఒకటే కొడుకు నాకి అని, నేను మంచి స్కూల్లో మంచి కాలేజ్లో ల్యాక్స్ టుగెదర్ ఇన్వెస్ట్ చేసి నీకు చదువు అని చెప్తే నువ్వు పోయి సోపులు తీసుకొని వస్తావా, పేస్ట్లు తీసుకొని వస్తావా? వద్దు, మా ఇంట్లో ఉండే అవసరం లేదు, నువ్వు వెళ్ళయ్యి అని చెప్పారు. సార్ నేను చెప్తున్నాను కదా, మా అమ్మ నాన్న కాదు, మా వంశంలో ఎవ్వరూ కూడా నాకు సపోర్ట్ ఇవ్వలేదు. అందరూ ఒక రోజు అందరూ టోటల్ మా నాన్న వాళ్ళు బ్రదర్సు, మా నాన్న వాళ్ళు అక్క, ఓకేనా, వాళ్ళ పిల్లలు, వాళ్ళందరూ కూడా మా నాన్న వాళ్ళ అమ్మ, ఏం చెప్తారు తెలుగులో, నాకు ఎంత పర్ఫెక్ట్ లేదు తెలుగు. సో అందరూ కూర్చి నాకు పిలిచారు ఒకరోజు, రా ఇక్కడ అని. నేను పోయాము, ఎందుకు పిలుస్తున్నారు కదా అందరూ అని నేను పోయాము. వాళ్ళందరూ మీటింగ్ చేసుకున్నారు, ఎట్లన్నా చేసి వీనికి వెస్టీజ్ నుంచి బయట తీసుకొని రావాలి. వాళ్ళందరూ కూర్చి ప్లాన్ చేసుకుని నాకు వినలేదంటే కొట్టాలని ప్లాన్ చేసుకున్నారు. నాకు కొట్టాలి, వట్టు వెస్టీజ్ చేయకూడదు వీడు అని. కూర్చి ఏమేమో అట్లా ఇట్లా ఏమేమో ఒక 45 minutes నాకు అటాక్ చేశారు. అది అట్లా, ఇది ఇట్లా, ఎవరన్నా ఏమన్నా స్పిరులినా నూనె తిని ఎవరన్నా చచ్చిపోతే నీకు రోడ్డు పైన కొడుతుంటే నా కొడుకే లేదు అని చెప్పేస్తాను నేను, చూడు, అట్లా ఇట్లా అని ఏమేమో చెప్పారు. ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క మాట్లాడారు సార్, డిస్రెస్పెక్ట్ చేశారు. టోటల్ వంశం నాకు కూర్చిపెట్టి అందరూ నాకు డిస్రెస్పెక్ట్ చేశారు. అందరిది విని నేను లాస్ట్లో ఒకటే మాట చెప్పాను, ఏమంటే మీరందరిది అయిపోయిందా? అయిపోయింది, నేను చేసేదే వెస్టీజ్ అని వచ్చేసాను. నేను చేసేదే వెస్టీజ్ అని వచ్చేసాను. సో ఒక మాట చెప్తాను ఇక్కడ, ఏమంటే సార్, వన్ ఆఫ్ ద బెస్ట్ క్వశ్చన్ మీరు అడిగారు కాబట్టి, ఇది మీ లైఫ్, యూ హ్యావ్ టు టేక్ సమ్ స్ట్రాంగ్ డిసిజన్స్ ఇన్ యువర్ లైఫ్. మీరు స్ట్రాంగ్ డిసిజన్స్ తీసుకోలేదంటే మీరు గ్రో అవ్వరు.
ఏ స్ట్రాంగ్ సక్సెస్ నీడ్స్ స్ట్రాంగ్ డిసిజన్స్. మీరు స్ట్రాంగ్ డిసిజన్ వాళ్ళు ఏమో చెప్పారు, వీళ్ళు ఏమో చెప్పారు, వాళ్ళకి తెలియదండి. మీరు చూసిన సినిమా స్టోరీ మీకు తెలుసు, వాళ్ళకి తెలియదు స్టోరీ. వాళ్ళు ఏమేమో చెప్తారు, మీకు తెలుసు వెస్టీజ్ సినిమా ఏంటి అని. అర్థమైందా? సో ఇలాగా నేను చాలా గట్టిగా డిసిజన్ తీసుకొని పేరెంట్స్కి కూడా అగేన్స్ట్ పోయి నేను వెస్టీజ్ చేశాను సార్. మా నాన్న చెప్పాడు ఆ రోజు, నువ్వు బయట పో, నువ్వు ఇంట్లో ఉండొద్దు ఉండొద్దు అని. ఆ రోజు నుంచి నేను బయటనే ఉన్నాను ఫీల్డ్లో, ఆయన ఇంట్లోనే ఉన్నాడు. యెస్ సార్. సూపర్. సో, మరి 19 ఇయర్స్ ఏజ్‌లో ఇంత సఫర్ అవుతున్న సిట్యుయేషన్‌లో మీ ఫ్రెండ్స్ ఏమైనా బాగా కామెంట్ చేసిన సిట్యుయేషన్‌లు, బాధపడిన సిట్యుయేషన్‌లు అలాంటప్పుడు వెస్టేజ్ వదిలేద్దామనే సిట్యుయేషన్ ఏమైనా వచ్చిందా? సార్ చూడండి, ఆ, నా ఫ్రెండ్స్ అంటే నా క్లాస్లో ఓన్లీ 4 మెంబర్స్ అంతే. కొంచెం కాస్ట్లీ కాలేజ్ ఉంది అది, అందుకే స్ట్రెంత్ చాలా తక్కువ ఉంది. న్యూ కాలేజ్. 2 బాయ్స్ 2 గర్ల్స్ నా క్లాస్లో. ఆ 2 బాయ్స్లో నేను ఒకటి. సో క్లాస్లో పోతే నేను ఎప్పుడు క్లాస్లో ఎంటర్ చేస్తానో అప్పుడు ఆ ముగ్గురు కూడా, ఆ 2 గర్ల్స్ ఆ ఒక బాయ్, ముగ్గురు కూడా ఊరికే ఇలా నిలబడేది క్లాస్ రూమ్లో. మా లోగో కదా ఇది. నేను క్లాస్లో ఎంటర్ అయితే ఇట్లా నిలబడేది. వచ్చాడప్ప వచ్చాడప్ప, సోప్ కావాలా, సోప్ కావాలా, పేస్ట్ కావాలా అని నాకు ఇలా హర్ట్ చేసి ఇన్సల్ట్ చేసేది నాకు. ఎగ్జాక్ట్ 2 o'clock 3 o'clock అయిపోతే కాలేజ్లో క్లాస్లో అమ్మాయిలు చెప్పేది, క్లాస్లో ఉండి అమ్మాయిలు చెప్పేది, షబీర్ పోరా, ఒక టీ తీసుకొని రా, నీ నీ కంపెనీ టీ చేసుకొని రా పో, టీ తాగుదామని ఇలా చేసేది. నాకు చూసి నవ్వేది. ఇలా ఇన్సల్ట్ చేశారు. బట్ నా మైండ్లో వెస్టీజ్ వదిలేయాలి అని వీళ్ళు ఇన్సల్ట్ చేస్తే రాలేదు. సమ్ టైమ్స్ ఎప్పుడు వచ్చిందంటే, చాలా ప్లాన్లు ఇచ్చి జాయిన్ అవ్వ చాలా మంది జాయిన్ అవ్వలేదు. 171 అంటే 171st ప్లాన్ వాజ్ మై ఫస్ట్ జాయినింగ్. 170 మంది రిజెక్ట్ చేశారు సార్. 171 ప్లాన్ నాది ఫస్ట్ జాయినింగ్ నా టీంలో. ఆ 50 మెంబర్స్ అయినాక, 20 మెంబర్స్ అయినాక, 30 మెంబర్స్ అయినాక, 70 రిజెక్షన్స్ అయినాక, 80 రిజెక్షన్స్ అయినాక, వద్దులేప మనకి సెట్ అవ్వదు ఇదన్నీ, వదిలేద్దాం 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 అని నా మైండ్లో థాట్స్ వచ్చేది. అప్పుడు నేను బుక్స్ చదివేది. అబ్దుల్ కలాం సార్ది బయోగ్రఫీ, యూ క్యాన్ విన్, రైట్. మీరు చూడొచ్చు ఇక్కడ, చూపిస్తాను. ఈ బుక్స్ అన్ని నేను చదివి ఇక్కడ ఉన్నాయి కదా, ఇవన్నీ బుక్స్ నేను చదివి చదివి ఇక్కడ వరకు వచ్చాను చూడండి సార్. ఇవన్నీ ఉన్నాయి. ఇంకా నా రూమ్ లో చాలా బుక్స్ ఉన్నాయి. ఈ బుక్స్ నాకు మోటివేట్ చేశాయి. అండ్ అప్లైన్స్ చాలా మోటివేట్ చేశారు. అప్లైన్ దగ్గర పోతే, నువ్వు కూడా నేను మీకు ప్లాన్ నేను వచ్చి నీకు ప్లాన్ ఇస్తే నువ్వు ఇమ్మీడియట్ గా జాయిన్ అయినావా? లేదు కదప్పా. నువ్వు కూడా 15 days టైం తీసుకున్నావు కదా. మళ్ళీ వాళ్ళు కూడా జాయిన్ అవ్వరు. నువ్వు జాయిన్ అవ్వలేదంటే నేను వదిలేసానా? లేదు, వాళ్ళు కూడా జాయిన్ అవ్వరు. ఉండు, టైం తీసుకో. సక్సెస్ నీడ్స్ టైం. నువ్వు 30 years లో ఏం అర్న్ చేయాలో ఆ పని 3 years లో చేసేకపోతున్నావు. సో కష్టం వస్తాయి. నెవర్ గివ్ అప్ అని చెప్పారు. ఆ నెవర్ గివ్ అప్ యాటిట్యూడే ఇక్కడ వరకు తీసుకుని వచ్చింది సార్. సూపర్ సార్. ఎక్సలెంట్. సో, వెస్టేజ్‌లోకొచ్చిన తర్వాత ఎన్ని ఛాలెంజెస్ ఎదుర్కొన్న సిట్యుయేషన్‌లో మీరు బ్రాంజ్ అవ్వడానికి ఎంత సమయం తీసుకుంది? అప్పుడున్న టైంలో 10,000 పాయింట్‌లో. సార్ 1 year తీసుకుంది నేను బ్రాంజ్ అయ్యేకి. 1 year. అప్పుడు ఎంత ఇన్‌కమ్ వచ్చింది సార్ మీకు? బ్రాంజ్ అయినాక నాకు 5,353 రూపీస్ ఇన్కమ్ వచ్చింది. బ్రాంజ్ 5,000 అయినాక 5,353 రూపీస్ ఇన్కమ్ వచ్చింది. ఆ దాంట్లో 353 రూపీస్ ట్యాక్స్ పోయి, టీడీఎస్ పోయి 5,000 ఇన్కమ్ వచ్చింది. ఆ 5,000 తీసుకొని నేను మా అప్లైన్కి ఇచ్చాను. ఎందుకప్ప నాకు ఇస్తావు అని చెప్తే నేను చెప్పాను, సార్ ఈ 5,000 నాకు వద్దు. ఈ 5,000లో నెక్స్ట్ ఏ ట్రైనింగ్స్ జరుగుతాయో ఆ అన్ని ట్రైనింగ్స్ది ఫస్ట్ టికెట్ నాది తీసుకోండి అని చెప్పాను. అప్పుడు ఒకటే ట్రైనింగ్కి తీసుకొని పోయినారు. బెంగళూరులో విఎల్సి జరిగింది. దీపక్ సార్ వచ్చారు అక్కడ, ఒక 5 star హోటల్లో. అక్కడ తీసుకొని పోయినారు. ఆ ఆ విఎల్సి చూసి నేను కాలేజ్ వదిలేసా. సీదా పోయి మా ప్రిన్సిపల్కి చెప్పాను, నేను కాలేజ్కి రాను, నాకు చాలా హర్ట్ చేసి ఇన్సల్ట్ చేస్తున్నారు మా క్లాస్మేట్స్. సో నేను డైరెక్ట్ ఎగ్జామ్ వచ్చి రాస్తాను మేడం అని చెప్పి కాలేజ్ వదిలేసి ఫీల్డ్ వెస్టీజ్లో ఫుల్ వర్క్ చేశాను. 1 yearలో బ్రాంజ్ అయ్యాను. ఎప్పుడు విఎల్సి తీసుకొని వచ్చాను దీపక్ సార్ది, అక్కడ నుంచి వితిన్ 1 yearలో 92,000 రూపీస్ ఇన్కమ్కి వెళ్ళాను. 1 yearలో 5,000 రూపీస్, వితిన్ 2 yearsలో 92,000.